ఒక్కసారి ఎగ్‌తో ఇలా ట్రై చేసి చూడండి. అస్సలు వదిలిపెట్టరు. టేస్ట్ చాలా బావుంటుంది. ముందుగా మనకు ఎన్ని గుడ్లు కావాలో ఉడకబెట్టుకొని, వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో ఆయిల్ పోసుకొని, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. అవి బాగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. అవి కూడా మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇది మొత్తం కలిసిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న గుడ్లు మొత్తం వేసేసుకోవాలి. ఇవి వేసుకొని ఒక 10 నిమిషాలు గుడ్లుకి మసాలా పట్టేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వండుకున్న రైస్ కలుపుకోవాలి. రైస్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ కలుపుకున్న తర్వాత ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మనకు సరిపడా సాల్ట్ కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ రెడీ.